Hello everyone, welcome to my channel. I'm Hemalakshmi Mani. After a long time, I'm back to my hobby. Yes, I started to read this book, Think Like a Monk. Train your mind for peace and purpose every day. Written by Jay Shetty. ఇందులో ఏముందో అసలు ఆ బుక్లో నేను చదవడం మొదలుపెట్టాను. చాలా బాగుంది. ఎప్పుడైనా మనం డీమోటివేట్ అయినప్పుడు ఇటువంటి బుక్స్ చాలా యూజ్ అవుతాయి. ఏదైనా కొత్త ఐడియాలు కావాలన్నా, లేకపోతే మనం మైండ్ సరిగా లేకపోయినా, లోన్లీ ఫీల్ అయినా సరే బుక్ విల్ బీ బెస్ట్ కంపానియన్. ఇంట్రొడక్షన్లోని చూడండి, ఇఫ్ యూ వాంట్ ఎ న్యూ ఐడియా రీడ్ అన్ ఓల్డ్ బుక్ attributed to ఇవాన్ పావ్లోవ్ అమాంగ్ అదర్స్. చూడండి, ఏదైనా కొత్త ఐడియా కావాలంటే ఏదైనా పాత పుస్తకం చదివితే కొత్త ఐడియాలు వస్తాయట. అండ్ ఒక్కొక్క లైన్ కూడా చాలా బాగుందండి. ఏదైనా మనం డీమోటివేట్ అయినప్పుడు కానీ, నాకైతే ప్రస్తుతం నాకు కొంచెం డీమోటివేట్ అయ్యి ఉన్నాను. అండ్ ఐఎమ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్, మెంటల్ స్ట్రగుల్. ఈ బుక్ మా పిల్లలు ఇచ్చారు. సో ఒక్కొక్క పేజ్ చదువుతుంటే కూడా, ఒక్కొక్క లైన్ చదువుతుంటే కూడా ఏదో కొత్త ఎనర్జీ వస్తుంది. సో ఏదైతే మంచిగా అనిపిస్తుందో అక్కడ నేను మీకు కూడా వివరిస్తాను. ఇంట్రొడక్షన్లోనే అసలు బుక్ పేరు ఏంటి, థింక్ లైక్ ఏ మాంక్ కదా. మనం ఒక మాంక్ లాగా ఆలోచించాలట. సో మాంక్ మైండ్ ఎలా ఉంటుంది, మరి మంకీ మైండ్ ఎలా ఉంటుంది, దాని యొక్క డిఫరెన్సెస్ ఇచ్చారు మన ఆథర్. ఒకసారి చూద్దాము. మంకీ మైండ్, మాంక్ మైండ్. మంకీ మైండ్ ఓవర్వెల్మ్డ్ బై మల్టిపుల్ బ్రాంచెస్, coasts in the passenger seat, complains, compares and criticizes, overthinks and procrastinates, distracted by small things, short-term gratification, demanding and entitled, changes on a whim, amplifies negatives and fears, self-centered and obsessed multitasking, controlled by anger, worry and fear, does whatever feels good, looks for pleasure, looks for temporary fixes. ఒక్కసారి చదువుతుండే మన మైండ్ లాగా అనిపిస్తుంది కదా. మనం రోజు చేసే పనులే ఇవి. మన మైండ్ లాగా అనిపిస్తుంది కదా. ఒక్కొక్కరిని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే మనకున్నది మాంక్ మైండ్ కాదు, మంకీ మైండ్ అని తెలిసిపోతుంది. ఎస్, ఒకసారి మళ్ళీ చూద్దాం మంకీ మైండ్ ఎలా ఉంటుంది. ఓవర్వెల్మ్డ్ బై మల్టిపుల్ బ్రాంచెస్. ఒకదాని మీద దృష్టి ఉండదండి మనకి. చాలా కావాలి. ఒక కెరియర్ చాయిస్ తీసుకుంటే ఒక కెరియర్ కాదు, చాలా 4-5 కెరియర్ ఆలోచనలు వస్తాయి. సో ఒక సింగిల్ టాస్క్ మీద మనకి దృష్టి ఉండదు, మల్టిపుల్ బ్రాంచెస్ మీద దృష్టి ఉంటుంది. కోచ్ ఇన్ ద ప్యాసింజర్ సీట్, పక్కన వాడిది మనకు కావాలని చెప్పి వాడి మీదే దృష్టి ఉంటుంది. Complains, compares and criticizes. Every day we are complaining, we are comparing, we are criticizing. Overthinks and procrastinates. బాగా ఎక్కువ ఆలోచిస్తాము. మనము పనులను కూడా ప్రోకాస్టినేట్ చేస్తాము, పోస్ట్పోన్ చేస్తాము. డిస్ట్రాక్టెడ్ బై స్మాల్ థింగ్, చిన్ని విషయాలకే మనం డిస్ట్రాక్ట్ అవుతున్నాం. ఎస్, షార్ట్ టర్మ్ గ్రాటిఫికేషన్. ఏదైనా మనకు కావాల్స్తే షార్ట్ టర్మ్ వరకే సాటిస్ఫై అవుతామా లేదా అని చూసుకుంటాం. కొన్ని రోజులు సంతోషపడితే సరిపోతుంది అనుకుంటాం. డిమాండింగ్ అండ్ ఎంటైటిల్డ్. ఏ విషయమైనా సరే ఇది నాకు కావాలని డిమాండ్ చేస్తాం. చేంజెస్ ఆన్ ఏ విమ్. మళ్ళీ చిటికలో మనకి ఏదైనా ప్లాన్ కానీ, ఆలోచన కానీ, సంతోషమైన, దుఃఖమైన చిటికలో మారిపోతుంది మన మైండ్ కానీ, మన ఆలోచనలు కానీ, మన ఏదైనా సరే. అండ్ యాంప్లిఫైస్ నెగిటివ్స్ అండ్ ఫియర్స్. ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలతో, ఫియర్స్తో నిండిపోయి ఉంటాము. సెల్ఫ్ సెంటర్డ్ అండ్ అబ్సెస్డ్. సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటాము.
మనకు సర్వీస్ మైండ్ ఉండదు, మన గురించి మనమే ఆలోచిస్తాం. మల్టీ టాస్కింగ్, ఒక పని మీద దృష్టి ఉండదండి, మల్టీ టాస్కింగ్ చేస్తాం. చాలామంది ఈ రోజుల్లో, నేను కూడా మల్టీ టాస్కింగ్ చేయడానికే ఇష్టపడడం కాదు కానీ మన రోజులు అలా మల్టీ టాస్కింగ్ చేసేటట్టు మనల్ని తయారు చేస్తున్నాయి. మన పనులు కానీ ఎవ్రీథింగ్ కంట్రోల్డ్ బై యాంగర్, వర్రీ అండ్ ఫియర్. మన ఎనర్జీస్ ఎప్పుడూ కూడా యాంగర్తో, వరీతో, ఫియర్తో నిండి ఉంటాయి. మనల్ని కంట్రోల్ చేసుకోలేము. మనల్ని మన కోపము, మన వరీనెస్, మన ఫియరే కంట్రోల్ చేస్తుంది. డస్ వాట్ ఎవర్ ఫీల్స్ గుడ్. అప్పుడు మనం ఏది మంచిది అనిపిస్తుందో అది చేసేస్తామండి. లుక్స్ ఫర్ ప్లెషర్, మనకు ఆనందం కావాలి. లుక్స్ ఫర్ టెంపరీ ఫిక్సెస్, అప్పటికప్పుడు ఆ నిమిషానికి ఏదైతే ఆనందం అనిపిస్తుందో, ఆ నిమిషానికి ఏదైతే సాటిస్ఫాక్షన్గా మనం సాటిస్ఫైడ్గా ఉంటామనుకుంటామో దాన్ని మాత్రమే ఫిక్స్ అయిపోతాము. పర్మనెంట్ ఫిక్సెస్ కోసం చూడం. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ అస్కి ఉన్నవే, ఇంక్లూడింగ్ మీ. మరి మాంక్ మైండ్ ఎలా ఉంటుంది? ఫోకస్డ్ ఆన్ ది రూట్ ఆఫ్ ది ఇష్యూ. ఏదైనా ఇష్యూ జరిగితే దానికి కారణం ఏంటి, దాని రూట్స్ నుంచి పరిశీలన చేస్తుంది. లివ్స్ ఇంటెన్షనల్లీ అండ్ కాన్షియస్గా ఆత్మ పరిశీలన చేసుకుంటూ జీవిస్తాడు మాంక్. కంపాషనేట్, కేరింగ్, కొలాబరేటివ్. ఇప్పుడు జాలి హృదయంతో, కేరింగ్గా జనాల్లో జనం కోసం బతుకుతాడు. అనలైజెస్ అండ్ ఆర్టికులేట్స్. ఏదైనా విషయం వస్తే, ఏదైనా సమస్య వస్తే అనలైజ్ చేసుకుంటాడు. సో దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాడు. డిసిప్లైన్గా ఉంటుంది. పోస్ట్పోన్ చేయడు, ఏ పని కూడా పోస్ట్పోన్ చేయడు. లాంగ్ టర్మ్ గెయిన్. ఏదైనా సమస్య వచ్చినా, ఏదొచ్చినా సరే శాశ్వత పరిష్కారం కోసం, షార్ట్ టర్మ్ గెయిన్ కాదండి, లాంగ్ టర్మ్ గెయిన్ కోసం చూస్తాడు. ఎంథూజియాస్టిక్, డిటర్మైన్ అండ్ పేషెంట్. ఎంథూజియాస్టిక్గా ఉంటాడు, డిటర్మైన్గా ఉంటాడు, అదేవిధంగా పేషెంట్గా కూడా ఉంటాడు. అంటే ఓర్పుతో ఉంటాడు. మనకి ఎంథూజియాజం మాత్రమే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది మంకీ మైండ్స్కి ఎంథూజియాజం మాత్రమే ఉంటుంది, ఇది చేయాలి, అది చేయాలి. అదే కానీ ఓర్పు ఉండదు, సహనం ఉండదు. కమిట్స్ టు ఏ మిషన్, విజన్ ఆర్ గోల్. ఏదైనా గోల్ ఉంటే 4-5 గోల్స్ ఉండవండి, ఏదైనా ఒక గోల్ ఉంటే దానికే కమిట్ అయ్యి ఉంటాడు. వర్క్స్ ఆన్ బ్రేకింగ్ డౌన్ నెగిటివ్స్ అండ్ ఫియర్స్. ప్రతి వ్యక్తిలోనూ నెగిటివ్స్, ఫియర్స్ ఉంటాయి. అది ఎలా పోగొట్టుకోవాలి, ఆ ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే ఆలోచన ఉంటుంది. సెల్ఫ్ కేర్ ఫర్ సర్వీస్. మానవాళికి సర్వీస్ చేయాలనే ఆలోచన ఉంటుంది. అదేవిధంగా తనకు తాను కూడా లాంగ్ టర్మ్, ఇందాక చెప్పినట్టుగా లాంగ్ టర్మ్ గెయిన్, తనకు తాను ఆత్మ పరిశీలన చేసుకుంటూ తనకు తాను బాగు చేసుకుంటూ కూడా ఉంటాడు. సింగిల్ టాస్కింగ్, మల్టీ టాస్కింగ్గా ఉండడు, సింగిల్ టాస్కింగ్. కంట్రోల్స్ అండ్ ఎంగేజెస్ ఎనర్జీ వైజ్లీ. ప్రతి వ్యక్తిలోనూ కోపము, వర్రీ, ఫియర్ అన్నీ ఉంటాయి, కానీ తనకు తాను ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇటువంటి క్వాలిటీస్ని అని తెలుసుకుంటాడు. సీక్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ మాస్టరీ. మరి మన కోపాన్ని కానీ, భయాన్ని కానీ, సంతోషాన్ని కానీ, ఏ ఎమోషన్ అయినా సరే దాని మీద మాస్టరీ సాధించుకుంటాడు. స్లేవ్స్ టు అవర్ ఎనర్జీస్. నెగిటివ్ ఎనర్జీస్కి మన స్లేవ్స్ అయిపోయామండి, బానిసలు అయిపోయాము. మన కోపం మనల్ని లీడ్ చేస్తుంది, మన ఫియర్ మనల్ని లీడ్ చేస్తుంది, కానీ వాటి అన్నిటి మీద కూడా మాస్టరీ సాధించుకుంటాడు. లుక్స్ ఫర్ మీనింగ్ టు లైఫ్. అసలు ఎందుకు పుట్టాము, మన పర్పస్ ఏంటి అనేది ఆలోచన ఉంటుంది. లుక్స్ ఫర్ జెన్యూన్ సొల్యూషన్స్ చాలా ఉంటాయండి. ఏదైనా సమస్య వస్తే సొల్యూషన్స్ చాలా ఉంటాయి, కానీ అది కరెక్ట్ అయిన సొల్యూషనా కాదా, జెన్యూన్ సొల్యూషనా కాదా అనేది ఆలోచన ఉంటుంది. సో వీ హ్యావ్ టు డెవలప్ అవర్ సెల్ఫ్. మనం మంకీ మైండ్ కాస్త కొద్ది కొద్దిగా మాంక్ మైండ్గా తయారవడానికి మనం కృషి చేయాలి. ఇంత బాగుందండి బుక్. కొన్ని లైన్స్ చూపిస్తేనే ఎంత ఆనందంగా ఉంది. చదువుతుంటేనే మనకి
ఒక ఎనర్జీ వస్తుంది. మనం కూడా మంకీ మైండ్ నుంచి మాంక్ మైండ్గా మరి మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలని. సో ఈ బుక్ కంప్లీట్ చేసే వరకు నాలో కూడా చేంజెస్ వస్తాయి కొద్దిపాటైనా అని అనుకుంటుంది. నాతో పాటు మీకు కూడా నేను ఎక్కడైతే మంచిగా అనిపిస్తుందో అది కూడా మీకు కూడా షేర్ చేస్తాను. ప్లీజ్ ట్రై టు బై దిస్ బుక్. చాలా బాగుంది. ఇది నాకు నా పిల్లలు ఇచ్చారు, మా అబ్బాయిలు. సో మీరు కూడా చదవండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.